వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు విటమిన్ బి12 లోపం వస్తుంది అంటే షూర్‌గా మనకు నరాల బలత ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి అర్థమండి. సో, ఈ ప్రాబ్లమ్ అసలు మనకు విటమిన్ బి12 లోపం మనకి ఎందుకొస్తుంది? సో, ఈ విటమిన్ బి12 లోపం వల్ల మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది? సో, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చాలామంది విటమిన్ బి12 లోపం వల్ల అంటే చేతుల మంటలు, అరికాల మంటలు, అరిచేతుల మంటలు ఉన్నాయంటారు. బట్ అలా ఉండడం కాకుండా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మనకొచ్చే ఈ మంటలు ఓన్లీ విటమిన్ బి12 లోపం వల్లనేనా? కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమవుతుండే అంటే మస్తు మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేసి మనకు తెలుస్తుండే రిపోర్ట్లలో. ఇప్పుడు ఏమైపోయిందంటే విటమిన్ డితో పాటు విటమిన్ బి12 కూడా చాలా మందికి డెఫిషియన్సీ వస్తుంది. ఎప్పుడైతే ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తుంది కదా, అప్పుడు నరాల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి పేషెంట్స్లో. ఓకే. ఈ నరాల ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, పేషెంట్లకు ఎటువంటి సిమ్టమ్లు ఉంటాయంటే, మన దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్కి మిడ్ ఏజెసే 28-29 ఇయర్స్ ఉండే. ఎట్లా ఉండే అంటే సిమ్టమ్స్, మార్నింగ్ లేవ్వంగానే కింద కాలు పెడితే కాళ్ళు జిల్లనేసి ఒక షాక్ వస్తుండే. ఓకే సార్. లేచి నడుస్తుంటే తిమ్మిర్లు స్టార్ట్ అవుతుండే. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత జర మంచిగా అనిపిస్తుండే. సో ఏమవుతుందంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే ఏవైతే ఇంపల్సెస్ పాస్ అవ్వాలి, ఇప్పుడు మన నరాల్లో ఇప్పుడు చూడండి, మనకు ఆర్టరీలు ఉంటాయి, వెయిన్లు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? బ్లడ్ పాస్ చేపిస్తాయి. హార్ట్ ఏమో బ్లడ్ పంప్ చేస్తుంది కదా, ఆర్టరీస్ ఏమో ఆ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ మన బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తాయి. సో మన బాడీకి అన్ని పార్ట్స్కి బ్లడ్ పోతుంది, ఆక్సిజన్ పోతుంది ఆర్టరీస్ ద్వారా. మళ్ళీ ఆ ఆక్సిజన్ యూటిలైజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇట్లా మూవ్ చేస్తున్నానంటే కూడా నాకు బ్లడ్ అవసరం. సో ఇప్పుడు నేను ఇట్లా చేసిన, అయితే ఆక్సిజన్ యూటిలైజ్ చేసి నేను ఇది ఇక్కడ ఆక్సిజన్ కూడా అంతే అవసరం. ఓకే. సో ఇది మళ్ళా బ్లడ్ రిటర్న్ రావాలి కదా, అప్పుడు ఆక్సిజన్ ఉండదు దాంట్లో, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోతుంది అది. ఇప్పుడు మనకు బ్లూ లైన్స్ కనిపిస్తాయి కదా, అవి వెయిన్స్ ఉంటాయి మన బాడీలో. అవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్ని బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రిటర్న్ తీసుకొస్తాయి. ఓకే. సో ఇది బ్లడ్ ఇట్లా పనిచేస్తుంది. కొందరు ఏమనుకుంటారు, నరాల్లో కూడా రక్తం పోతుంది అని అనుకుంటారు, కానీ నరాల్లో రక్తం పోదు. నరాలంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్ వేస్తే ఏమవుతుంది? స్విచ్ ఆన్ చేస్తే పవర్ సప్లై చేస్తుంది. పవర్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఫ్యాన్ కూడా అంతే. ఇప్పుడు ఈ కెమెరాలు పనిచేస్తున్నాయి, అన్నీ కరెంట్ మీదనే పనిచేస్తున్నాయి. ఈ నరాలు కూడా మన బాడీలో కరెంట్ సప్లై చేస్తాయి. ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది కదా, స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఇవి ట్రాన్స్ఫార్మర్లు లాగా మొత్తం కరెంట్ అక్కడ జనరేట్ అయ్యి మొత్తం బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. ఓకే. ఈ విటమిన్ బి12, విటమిన్ డి అనేటివి పవరా సార్? కాదు, ఈ విటమిన్ ఏదైతే కరెంట్ పోతుంది కదా, ఆ కరెంట్ సప్లై కోసం విటమిన్ బి12 మన బాడీలో కరెక్ట్ మాత్రలో ఉండాలి. ఓకే. ఒకవేళ కరెక్ట్ మాత్రలో లేదంటే ఆ వైర్లు పాడవుతాయి. ఏ వైర్లు? ఇప్పుడు నరాలు, మన నరాలే వైర్లు మన బాడీలో, ఆ వైరింగ్ ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మైలిన్ షీత్ అనేసి ఉంటుంది. ఓకే సార్. ఇది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది విటమిన్ బి12 తక్కువ ఉంటే. ఇదైతే ఒక కారణం నరాల ప్రాబ్లం రావడం. ఇంకో కారణం ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అనేసి ఒక ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే వైర్లు ఉన్నాయి మన బాడీలో, మన నరాలు ఏవైతే ఉన్నాయి అవి ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొందరు పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ 300-400 అట్లా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళ నరాలు ఆటోమేటికలీ డ్యామేజ్ అవుతాయి. ఫ్రీక్వెంట్గా వాళ్ళ బాడీలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్లు ఎక్కువసార్లు రావడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏమో డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు బాడీ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, మన బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లనే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నరాలు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇంపల్సెస్ సరిగా పాస్ అవ్వవు. ఏవైతే ఇంపల్సెస్ పాస్ అవ్వాలి అవి సరిగా పాస్ అవ్వవు. అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నరాలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంత డ్యామేజ్ వరకు అయిపోతుందంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ కూడా అవుతాయి. ఓకే. అండ్ ఇక్కడ నేను ఒక పేషెంట్ గురించి కూడా చెప్తాను. పేషెంట్ బాగా ఏజ్డ్ ఉండి ఆయన రిటైర్డ్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుండే, ఆయనకు షుగర్ వ్యాధి వచ్చింది. ఓకే. షుగర్ వ్యాధితో పాటు ఆ షుగర్ అన్కంట్రోలబుల్ అయిపోయింది. అన్కంట్రోలబుల్ అయి ఆయనకు నరాల ప్రాబ్లం కూడా వచ్చేసింది. అయితే ఎందుకు వచ్చింది? ఇప్పుడు పేషెంట్ ఏమో మన దగ్గర రావడానికి రెడీ లేదు.
వాళ్ళ బాబు వచ్చింది మన దగ్గర, మొత్తం ఇంత పెద్ద ఫైల్ తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు హోమియోపతిలో ఎట్లుంటుంది, మనం డీటెయిల్గా మాట్లాడతాం. యాక్చువల్లీ పేషెంట్ ఇన్పుట్ ఇంపార్టెంట్, కానీ వాళ్ళ బాబు వచ్చింది మన దగ్గరికి. మనం హిస్టరీ తీసుకోవడం వల్ల మనకేం తెలిసిందంటే, ఆ పేషెంట్ 16 ఇయర్స్లో ఉన్నప్పుడు ఆర్మీ జాయిన్ అయ్యి, 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఆర్మీ జాయిన్ అయ్యి ఆయన వార్ వెటరన్ ఉండే. 65 వార్, 72 వార్ మన దేశం కోసం ఫైట్ చేసి, ఓకే. దాని తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత పిల్లలేమో బయట దేశానికి వెళ్ళిపోయినరు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటుండే, అండ్ పిల్లలు బయటికి వెళ్ళి సెటిల్ అయినరు, ఇద్దరు ఉండే బయటికి వెళ్ళి సెటిల్ అయినరు. ఇప్పుడు ఈ హస్బెండ్ వైఫ్ ఉన్నారు కదా, వీళ్ళు ఒంటరిగా ఉంటుండే. ఆయనేమో పిల్లల్ని చాలా మిస్ చేస్తుండే అనమాట. అరే వచ్చేసేయండి, రిటర్న్ వచ్చేసేయండి అంటే, అరే వస్తాము కొన్ని ఏళ్ళు ఇక్కడ పని చేసుకుంటాం, సంపాదించుకుంటాం, దాని తర్వాత వస్తామని అంటుండే. దాంట్లో ఏమైపోయింది, స్లోలీ ఇప్పుడు వీళ్ళు కూడా ముసలోళ్ళు అవుతున్నారు కదా ఇద్దరు. వాళ్ళ వైఫ్ ఏమో చనిపోయింది ఏజ్తో. ఓకే. ఇప్పుడు ఆయన లవ్ మ్యారేజ్ ఉండే, అండ్ వైఫ్ చనిపోయిన తర్వాత ఆయనకు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కండిషన్. ఎందుకు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, షుగర్ వచ్చింది. అప్పుడు ఎట్లా వచ్చింది షుగర్ అంటే, పిల్లల్ని పెంచిన వాళ్ళు నా దగ్గర లేరు అంటే వాళ్ళ మెంటల్గా టెన్షన్లు, మళ్ళీ ఇప్పుడు వైఫ్ కూడా చనిపోయింది. ఇప్పుడు పిల్లలు ఫోన్ చేసి, నువ్వు అక్కడ ఎందుకు ఉంటావు ఒంటరిగా, ఇక్కడికి రా. ఈయన ఒక్కటే అన్నాడు, నేను ఎక్కడ పని చేసినా, నేను మన దేశానికి నా లైఫ్ సాక్రిఫైస్ చేసిన. ఇప్పుడు నేను నా ఎండింగ్ డేస్ నా దేశంలోనే ఉంటా, నేను పోయి వేరే దేశంలో ఎందుకు ఉండాలి. దాని గురించి వాళ్ళ బాబు రిటర్న్ వచ్చేసిండు యూఎస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని. ఓకే. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇది ఉండే పేషెంట్ది హిస్టరీ, అండ్ డయాబెటీస్ స్టార్ట్ అయింది. మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం, కొద్దిగా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ డయాబెటీస్ వల్ల ఆయన నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి. సో కొద్దిగా రిలీఫ్ అనిపించింది పేషెంట్కి. నెక్స్ట్ విజిట్లో పేషెంట్ని తీసుకొని వచ్చింది. అంటే సార్కి ఏమైంది, అరే అవును ఈ మందులకి తగ్గుతుంది, నేను కూడా ఒకసారి పోయి కలుస్తాననేసి ఆ పేషెంట్ కూడా వచ్చిండ్రు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళ బాబుని బయట కూర్చో అని మాట్లాడడం స్టార్ట్ చేసింది నాతో. అయితే చేతుల్లో తిమ్మిర్లు, పడుకుంటే ఏ సైడ్ పడుకున్నా ఆ సైడ్ మొత్తం నంబైపోవడం, తిమ్మిర్లు రావడం, మళ్ళీ ఇటు సైడ్ పడుకున్నాం, అటు సైడ్ తిమ్మిర్లు రావడం, నైట్ మొత్తం ఇట్లనే అవుతుండే. అయితే నేను అడిగాను, మీకు స్ట్రెస్ ఏముంది మీరు చెప్పండి. అయితే ఆయన నాతో అన్నాడు, నాకు హ్యాపీనెస్ లేదు లైఫ్లో. ఎందుకు లేదు అని అడిగాను నేను. మా వైఫ్ ఉండే నాకు సపోర్ట్, ఆమె పోయింది. మళ్ళీ పిల్లలు బయట ఉండే, ఇప్పుడు పిల్లలు వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని నా కోసం రిటర్న్ వచ్చిండ్రు, నాకు అది నచ్చట్లేదు, నేనైతే అక్కడ పోలేను. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మా కోడలు నాకు సరిగా చూస్తలేదు, అది అయిన థాట్, అట్లా ఉండే థాట్. సో నాకు రిజెక్టెడ్, నాకు అసలు ఎవ్వరు యాక్సెప్ట్ చేస్తలేరు అనేసి నాకు ఫీలింగ్ ఉంది అని అన్నాడు. నిద్ర కూడా వస్తలేదు సరిగా, కళలు ఏమొస్తాయి అని అడిగినా నేను. ఒకటే కళ వస్తుంది అన్నాడు. ఏమొస్తుంది అంటే, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నా రూమ్ మొత్తం షిట్ ఉంది, అంటే మోషన్సే ఉన్నాయి నా రూమ్లో, నేను బయటికి పోతే కూడా నాకు మోషన్సే కనిపిస్తున్నాయి, నా లైఫ్ కూడా అట్లా మోషన్స్ లాగా అయిపోయింది, ఎవరు నాకు పట్టించుకుంటలేరు అని ఆయన కనిపిస్తుండే అట్లా. సో అదే డ్రీమ్స్లో కూడా వస్తుంది ఆయనకు. ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయనకు నరాల ప్రాబ్లం కూడా అంత సివియర్ ఉండే. అయితే నరాల కోసం ఏ హోమియోపతి మెడిసిన్స్ మంచిగా ఉంటాయి అవి సెలెక్ట్ చేసి మనము పేషెంట్కి ఇంకా యాడ్ చేసి ఇచ్చినాము. ఓకే. ఆల్మోస్ట్ 50 to 70% బెటర్మెంట్ వచ్చింది 1 yearలో. అండ్ స్లోలీ కొద్దిగా రికవరీ వచ్చింది. అప్పటికే పేషెంట్ ఏజ్ 84-85 ఏమో ఉండే. సో మ్యాక్సిమం తగ్గించేసినాం మనం. సో ఇట్లా ఉండే ఆ పేషెంట్ స్టోరీ. అండ్ హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము పేషెంట్. ఎలాంటి హోమ్ రెమెడీ ఇచ్చారు సార్? ఎలాంటి హోమ్ రెమెడీ ఇచ్చినాము అంటే, తామర పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు తోటి ఒక టీ లాగా తయారు చేసుకోవచ్చు మనం. అయితే వాటర్ని బాయిల్ చేసి ఆ తామర పువ్వు దాంట్లో వదిలేసేయాలి, కొద్దిగా బాయిల్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేయాలి, అది స్ట్రెయిన్ చేసుకోవాలి, అండ్ అది డైలీ కన్జ్యూమ్ చేయాలన్నాను. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చాను నేను అంటే, ఏదైతే పువ్వు ఉంటుంది కదా దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా చాలా ఉంటుంది. ఫారెన్ కంట్రీస్లో చాలా వాడతారు ఇది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ బాడీని రిలాక్స్ చేస్తుంది. ఇప్పుడు ఈయనకు మైండ్లో కూడా చాలా స్ట్రెస్ ఉండే, బాడీ మీద కూడా చాలా స్ట్రెస్ ఉండే, సో దాన్ని రిలాక్సేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏం చేస్తుంది అంటే, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. సో అది బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉంది అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కొద్దిగా ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి కూడా పెయిన్స్ని తగ్గిస్తాయి బాడీలో. ఇప్పుడు నరాల్ బలహీనత అంటే బాడీ లాగడం అట్లా ఉంటుంది, సో అది కూడా కొంచెం
తగ్గిస్తుంది. అండ్ ఏదైతే ఇంపల్సెస్ ఉంటాయి, నర్వ్ ఇంపల్సెస్, అది కొద్దిగా బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇది. సో అందుకే ఇది కూడా ఇచ్చినాము. అండ్ పేషెంట్కి మంచిగా రిలీఫ్ కూడా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన పేషెంట్లు చాలామంది వాళ్ళకు నరాల బలహీనత ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు ఇప్పటివరకు హోమియోపతి తీసుకోలేదు అంటే క్యూప్రమ్ మెటాలికమ్ 10 పొటెన్సీ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది మీరు డైలీ 5 డ్రాప్స్ 1 కప్ వాటర్లో వేసుకొని తాగితే మీకు జర రిలీఫ్ అనిపిస్తుంది. మీకు అది పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. షూర్ సార్, కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు కాల్ చేసి అంటే ట్రీట్మెంట్ తీసుకొని షూర్గా బయటపడతారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన హోమ్ రెమెడీని పాటిస్తూ ఈ ప్రాబ్లం తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ప్లేస్లో కోసం. థ్యాంక్ యూ సార్.